మొన్న గుంటూరు దగ్గర ఒక సైట్ విజిట్లో ఉన్నప్పుడు ఒక కస్టమర్ చాలా డైరెక్ట్గా ఒక మాట అడిగారండి. హ్మ్. ఏమడిగారన్నా? బయట చూస్తే ఏమో 40 డిగ్రీల ఎండ మండిపోతుంది కదా. హ్మ్. ఆ ఎండలో కాలిపోతున్న ఒక ప్యానెల్ని, అంటే ఆ గ్లాస్ పలకని చూపిస్తూ ఒక డౌట్ అడిగారు. రైట్. అసలా ఆ వేడెక్కిన అద్దం ముక్క నా ఇంట్లో ఉన్న ఏసీని ఎలా రన్ చేస్తుంది అని అడిగారు. అంటే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా, లేక ఇదొక గిమ్మికా అనే వాళ్ళ జెన్యూన్ కన్ఫ్యూజన్ అన్నమాట. ఖచ్చితంగా. ఇది ఫీల్డ్లో మనం రెగ్యులర్గా వినే మాటే కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక డీజిల్ జనరేటర్ ఉందనుకోండి. యా. అందులో ఆయిల్ పోస్తాం, ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఒక పెద్ద సౌండ్ వస్తుంది. అక్కడ కరెంటు తయారవుతుంది అనే ఫీలింగ్ మన కళ్లకు, చెవులకు తెలుస్తుంది. అవును, ఒక మెకానికల్ యాక్షన్ కనిపిస్తుందక్కడ. ఎగ్జాక్ట్లీ. కానీ సోలార్ ప్యానెల్స్ దగ్గర ఎటువంటి సౌండ్ ఉండదు, కదిలే భాగాలుండవు. అక్కడ జరిగేది ఒక అద్భుతమైన సైన్స్. దీన్నే టెక్నికల్గా ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అంటారు. ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. అంటే సూర్యరశ్మి ఆ ప్యానెల్స్లో ఉండే సిలికాన్ సెల్స్ మీద పడినప్పుడు ఆ కాంతిలో ఉండే ఎనర్జీ ఆ సెల్స్లోని ఎలక్ట్రాన్స్ని కదిలిస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ అలా ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వడమే ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మనం ఒక క్లారిటీ ఇద్దాం సార్. గతంలో మనం దీన్ని ఒక వాటర్ పంప్తో కంపేర్ చేసేవాళ్ళం కదా. అవును, పంపు నీటిని లాగినట్టు ప్యానెల్ లాగుతుంది అని చెప్పేవాళ్ళం. యా, కానీ సైంటిఫిక్గా చూస్తే అది కరెక్ట్ కాదు. ప్యానెల్ ఏదీ లాగదు. మన కస్టమర్స్కి ఇంకోలా చెప్పాలంటే ఒక బిలియర్డ్స్ గేమ్ లాగా ఊహించుకుందాం. కరెక్ట్. టేబుల్ మీద ఒకే దగ్గర గుంపుగా ఉన్న బాల్స్ని ఎలక్ట్రాన్స్ అనుకుందాం. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, అంటే ఆ ఫోటాన్స్, మనం గట్టిగా కొట్టే క్యూ బాల్ లాగా వచ్చి ఆ బాల్స్ని ఢీకొడతాయి. రైట్. ఆ దెబ్బకి బాల్స్ అన్నీ ఎలాగైతే చెల్లాచెదురుగా కదుల్తాయో, సిలికాన్ లోతల ఎలక్ట్రాన్స్ అలా కదుల్తాయి. ఆ మూవ్మెంట్నే మనం కరెంటుగా క్యాప్చర్ చేస్తాం. ఆ బిలియర్డ్స్ ఎగ్జాంపుల్ చాలా యాప్ట్గా ఉంది. ఎగ్జాక్ట్గా అదే జరుగుతోందక్కడ. సిలికాన్ అనే మెటీరియల్కున్న న్యాచురల్ ప్రాపర్టీ అది. ఆ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ వల్లే డైరెక్ట్ కరెంట్, అంటే డీసీ పవర్ జనరేట్ అవుతుంది. కానీ మన ఇళ్లల్లో వాడే ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఆల్టర్నేటింగ్ కరెంట్, అంటే ఏసీ పవర్ మీద పనిచేస్తాయి కదా. అబ్జల్యూట్లీ. అందుకే ఆ ప్యానెల్స్ నుంచొచ్చే డీసీ కరెంట్ని ఒక ఇన్వర్టర్కి కనెక్ట్ చేస్తాం. ఆ ఇన్వర్టర్ దాన్ని మన అప్లయన్సెస్ వాడుకోవడానికి వీలుగా ఏసీగా కన్వర్ట్ చేసి ఇంట్లోని మెయిన్ బోర్డుకి పంపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. మన ఆంధ్రాలో సమ్మర్లో ఎండలు దంచుకొడతాయి. సరే, మరి వర్షాకాలంలో, అంటే మబ్బులు పట్టిన క్లౌడీ డేస్లో పరిస్థితేంటి? హ్మ్. అప్పుడు జనరేషన్ ఆగిపోతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎండ తీవ్రతను బట్టి జనరేషన్ కొంచెం తగ్గుతుందేమో కానీ కరెంటు తయారవడం మాత్రం అస్సలాగదు. ఓ, అంటే ఎండ లేకపోయినా పనిచేస్తుందా? అవును. ఎందుకంటే ప్యానెల్స్కి కావాల్సింది ఉష్ణోగ్రత, అంటే వేడి కాదు, కేవలం వెలుతురు. పగటిపూట బయట వెలుతురుంటే చాలు. ఆ బిలియర్డ్స్ గేమ్లో లాగా ఫోటాన్స్ ఎలక్ట్రాన్స్ని హిట్ చేస్తూనే ఉంటాయి. రైట్, రైట్. దానికి తోడు ఏపీ వాతావరణం గురించి మనకు తెలిసిందే. సంవత్సరానికి ఏకంగా 300కి పైగా సన్నీడేసుంటాయి. ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే ఏపీలో సోలార్ జనరేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ రిలయబుల్. అన్నా, ఒక విషయం యాడ్ చేయనా ఇక్కడ. పాజ్ ఎండలో పెడితే ప్యానెల్స్ పాడైపోతాయేమో అన్న భయం కూడా కస్టమర్స్లో ఉంటుంది. అవును, చాలామంది అడుగుతుంటారన్నమాట. కానీ అందులో ఎలాంటి కదిలే భాగాలు లేవు కాబట్టే అవి విరిగిపోకుండా 25 సంవత్సరాలు అలాగే పనిచేస్తాయి. సరే, టెక్నికల్ పదాలు పక్కన పెట్టి మన కస్టమర్స్కి అర్థమయ్యేలా రియల్ వరల్డ్లో ఒక 3 కిలోవాట్ సిస్టమ్ తీసుకుంటే అసలు అది ఏమేం రన్ చేయగలదు? ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎండ బాగా ఉన్న టైంలో ఒక 3 కిలోవాట్ సిస్టమ్ సుమారుగా 2500 నుంచి 3000 వాట్స్ మధ్యలో కరెంట్ని ఇస్తుంది. ఓకే. మన ఇళ్లలో వాడే ఒక నార్మల్ 1.5 టన్ ఏసీ సుమారుగా 1500 వాట్స్ తీసుకుంటుంది. ఒక ఫ్రిడ్జ్ 200 వాట్స్, టీవీ ఒక 100 వాట్స్, 4 ఫ్యాన్లు ఒక 300 వాట్స్. ఇవన్నీ కలిపినా ఒక 2100 వాట్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ టైంలో ఇంట్లో 2 ఏసీలు, ఒక ఫ్రిడ్జ్, ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు అన్నీ కూడా కేవలం ఆ సోలార్ పవర్తోనే చాలా ఈజీగా రన్ చేసుకోవచ్చు. సమ్మర్ పవర్ కట్స్ ఉన్నప్పుడు అసలు టెన్షనే ఉండదు. 1 సెకండ్, ఇక్కడే అసలు కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. పగటి పూట కరెంట్ బాగా వస్తుందని ఒప్పుకుంటాను. కానీ చాలా ఇండ్లల్లో పగలు ఎవరూ ఉండరు కదా. జాబ్స్కెళ్తారు కదా. అవును, పిల్లలు స్కూల్కి వెళ్తారు, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్తారు. ఆ టైంలో ప్యానెల్స్ ఏమో 3000 వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి, కానీ ఇంట్లో వాడేది కేవలం ఒక ఫ్రిడ్జ్ మాత్రమే అనుకుందాం. రైట్. అప్పుడు ఎక్స్ట్రా కరెంట్ అంతా ఏమవుతుంది? గాల్లో కలిసిపోతుందా, లేక వేస్ట్ అయిపోతుందా? కస్టమర్స్కొచ్చే మెయిన్ డౌట్ ఇదే. అస్సలు వేస్ట్ అవ్వదు. అక్కడే నెట్ మీటరింగ్ అనే సిస్టమ్ పిక్చర్లోకొస్తుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా కీలకం.
పగటిపూట ఇల్లు వాడుకోగా మిగిలిన సర్ప్లస్ కరెంట్ అంతా ఆటోమేటిక్గా డైరెక్ట్గా డిస్కాం వాళ్ళ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. అంటే మన వీధిలో ఉండే కరెంట్ స్తంభాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రిడ్ మనకు ఒక పెద్ద ఇన్విజిబుల్ బ్యాటరీలాగా పనిచేస్తుందన్నమాట. అబ్సల్యూట్లీ. బ్యాటరీ కొనుక్కునే ఖర్చు లేకుండా గ్రిడ్నే మనం వాడుకుంటున్నాం. అంటే మనం పగలు ప్రొడ్యూస్ చేసిన కరెంట్ని గవర్నమెంట్కి అప్పుగా ఇస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత రాత్రిపూట సూర్యుడుండడు, సోలార్ ప్యానెల్స్ కరెంట్ ఇవ్వలేవు. ఆ టైంలో మనం ఇంట్లో ఏసీలు, లైట్లు వేసుకుంటాం. అప్పుడు ఆ గ్రిడ్ నుంచి మామూలుగానే కరెంట్ డ్రా చేసుకుంటాం. అవును. నెలాఖరున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళొచ్చి రీడింగ్ తీసుకున్నప్పుడు ఆ నెట్ మీటర్ లెక్కలు చెప్తుంది, మీరు గ్రిడ్కు పగలెంత కరెంట్ ఇచ్చారు, రాత్రెంత కరెంట్ తీసుకున్నారు అని. ఆహా. ఆ రెండిటి మధ్య ఉన్న నెట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి మాత్రమే బిల్లొస్తుంది. ఒకవేళ మనం వాడిన దానికంటే ఎక్కువ జనరేట్ చేసి గ్రిడ్కి ఇస్తే ఆ మిగిలిన యూనిట్స్ని వచ్చే నెల బిల్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇది వినడానికి బావుంది కానీ దీనివల్ల కరెంటు బిల్లు నిజంగా ఎంత తగ్గుతుందో ఎగ్జాక్ట్ నంబర్స్తో చూద్దాం. మన ఏపీ కండిషన్స్లో విజయవాడలోనో గుంటూరులోనో ఒక ఇంట్లో నెలకు 400 యూనిట్లు వాడుతున్నారు అనుకుందాం. వాళ్ల పరిస్థితి ఎలా మారుతుంది? ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుందామన్నా, నెలకు 400 యూనిట్స్ వాడే ఇల్లు ఉంటే వాళ్లు సుమారుగా 3200 రూపాయల కరెంటు బిల్లు కడుతుంటారు. ఆ ఇంటిపైన మనం ఒక 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే అది యావరేజ్గా నెలకు 360 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. అంటే వాళ్లు వాడిన 400 యూనిట్లలో 360 యూనిట్లు సోలార్ ద్వారానే కవర్ అయిపోయింది, మిగిలింది కేవలం 40 యూనిట్లు. అవును. ఆ బ్యాలెన్స్ 40 యూనిట్స్కి మాత్రమే వాళ్లు డిస్కాంకి డబ్బులు కడతారు. అంటే ఆ 3200 రూపాయల బిల్లు కాస్త సుమారుగా ఒక 320 రూపాయలకి పడిపోతుంది. వావ్! అంటే ప్రతి నెలా వాళ్ల జేబులో దాదాపు 3000 రూపాయలు మిగిలిపోతున్నట్టే. దీన్ని సంవత్సరానికి లెక్కేస్తే సుమారు 34,000 రూపాయలు ఆదా అవుతుంది కదా. అబ్సల్యూట్లీ. ఇక్కడ మన కస్టమర్స్ ఇంకో యాంగిల్ కూడా చూడాలి. ఇప్పుడున్న రేట్లు 25 ఏళ్లపాటు అలాగే ఉండవు కదా. కరెంట్ రేట్లు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఆ పెరిగే రేట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే ఒక 3 కిలోవాట్ సిస్టమ్ తన 25 ఏళ్ల లైఫ్ టైంలో ఆ కస్టమర్కి దాదాపు 8 లక్షల నుంచి 12 లక్షల వరకు మిగులుస్తుంది. కరెక్ట్. ఇదొక రివర్స్ ఈఎంఐ లాంటిది. మనం కరెంటు కోసం ఖర్చుపెట్టే డబ్బుని ఆపి మన అకౌంట్లో వేసుకుంటున్నట్టే. నిజమే. ఇంత క్లియర్ కట్ లాభముంది కాబట్టే అసలు ఈ టెక్నాలజీ ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తోంది. ఇక్కడే మనం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం. ఇక్కడ నేనొక మాట అడుగుతాను. ఎవరైనా సరే గవర్నమెంట్ సబ్సిడీ అనగానే మన కస్టమర్స్లో ఒక ఆటోమేటిక్ భయం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, 10 రకాల అప్లికేషన్లు పెట్టాలి, మధ్యవర్తులకు డబ్బులివ్వాలి. ఆ భయం సహజమే. అవును. లాస్ట్ చూస్తే ఆ డబ్బులు మన అకౌంట్కి రావు. ఈ స్కీమ్లో కూడా ఇవన్నీ ఉంటాయా? అసలిది పేపర్ మీదున్న స్కీమా లేక నిజంగా కస్టమర్ల అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయా? ఆ స్కెప్టిసిజం చాలా కరెక్టే. ఎందుకంటే పాత స్కీమ్స్లో అలాంటి డిలేస్ ఉండేవి. కానీ ఈ పీఎం సూర్య ఘర్ పథకంలో ఆ ప్రాసెస్ మొత్తాన్ని నేషనల్ పోర్టల్ ద్వారా పూర్తిగా డిజిటలైజ్ చేసేశారు. ఇది సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద డైరెక్ట్గా కస్టమర్ బ్యాంక్ అకౌంట్కే వస్తుంది. ఓకే. అంటే ఎవ్వరికీ లంచాలివ్వాల్సిన పని లేదు. అస్సలు లేదు. ఫండ్స్ విషయంలో కూడా చాలా క్లియర్ స్లాబ్స్ ఉన్నాయి. 1 కిలోవాట్ సిస్టమ్కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్స్కి 60,000 రూపాయలు ఇస్తారు. ఇక 3 కిలోవాట్ సిస్టమ్కి గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ ఫిక్స్ చేశారు. అంటే ఎవరైనా ఒక 5 కిలోవాట్ లేదా 10 కిలోవాట్ సిస్టమ్ వేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ పెరగదా? పెరగదు. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం కామన్ మ్యాన్కి హెల్ప్ చేయడం. అందుకే రెసిడెన్షియల్ కస్టమర్లకి మ్యాక్సిమం క్యాప్ 78,000 దగ్గర ఆపేశారు. రైట్. అయితే ఇక్కడెవరూ మర్చిపోకూడదని ఒక చాలా కఠినమైన రూల్ ఉంది. ఈ సబ్సిడీ రావాలంటే ఇన్స్టాల్ చేసే ప్యానెల్స్ ఖచ్చితంగా డీసీఆర్ అయి ఉండాలి. ఆ డీసీఆర్ అంటే ఏంటో ఆ హార్డ్వేర్ పరంగా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాలామంది కస్టమర్లకది తెలియదు. డీసీఆర్ అంటే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. అంటే కేవలం ఆ ప్యానెల్స్ని ఇండియాలో అసెంబుల్ చేయడం మాత్రమే కాదు, ఆ ప్యానెల్స్ లోపడుండే సోలార్ సెల్స్ కూడా మేక్ ఇన్ ఇండియా అయి ఉండాలి. ఓకే. కంప్లీట్గా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. యా. అలా పూర్తిగా మన దేశంలో తయారైన ప్యానెల్స్ వాడితేనే ఆ నేషనల్ పోర్టల్ ఆ సబ్సిడీని అప్రూవ్ చేస్తుంది. బయట దొరికే ఏవో తక్కువ క్వాలిటీ ఇంపోర్టెడ్ ప్యానెల్స్ పెడితే సబ్సిడీ ₹1 కూడా రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఇంకో తలనొప్పి విషయమేంటంటే ఈ డిస్కమ్ అప్లికేషన్లు. మన ఏపీలో ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈడీసీఎల్ అనే 2 డిస్కంలు ఉన్నాయి.
ఆ సైట్లలో లాగిన్ అవ్వడం, డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ సైజులో అప్లోడ్ చేయడం, అప్రూవల్స్ ట్రాక్ చేయడం. హ్మ్. ఇదొక నార్మల్ కస్టమర్కి నిజంగా ఒక పెద్ద హెడేక్ కదా. ఎక్కడ తప్పు చేస్తే సబ్సిడీ ఆగిపోతుందో అని టెన్షన్ పడుతుంటారు. అందుకే కస్టమర్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ ప్రాసెస్ని జేవిక్లో చాలా సింపుల్ చేశాం. ఆ డిస్కామ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ స్టెప్ నుంచి సబ్సిడీ క్రెడిట్ అయ్యే వరకే జేవిక్ టీం వాళ్లే దగ్గరుండి కంప్లీట్ చేస్తారు. కస్టమర్ ఆన్లైన్లో ఆన్సర్లు వెతుకోవాల్సిన పనే లేదు. దాట్స్ అ గ్రేట్ రిలీఫ్. అయితే ఒక చిన్న వార్నింగ్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఈ సబ్సిడీ అమౌంట్స్ అనేవి గవర్నమెంట్ పాలసీ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇన్స్టలేషన్ టైంలో ఎప్పటికప్పుడు ఆ వాల్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం ఎప్పుడు మంచిది. ఇన్స్పెక్షన్ అయ్యాకే సబ్సిడీ రిలీజ్ అవుతుంది. పర్ఫెక్ట్. సరే, సబ్సిడీ వస్తుంది, బిల్లు తగ్గుతుంది, అంతా క్లియర్. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద డౌట్ వస్తుంది ఎవరికైనా. ఏంటది? అసలు ఏ ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా 2 ఏళ్లు, మహా అయితే 5 ఏళ్లు వారంటీ అంటారు. నా ఫోన్ బ్యాటరీ 3 ఏళ్లకే డెడ్ అయిపోతుంది. ఏసీ మోటార్లు రిపేర్కి వస్తాయి. అలాంటప్పుడు ఈ ప్యానెల్స్ ఏకంగా 25 సంవత్సరాలు పనిచేస్తాయని చెప్తే అది నమ్మశక్యంగా అనిపించదు కదా. అంత లాంగ్ లైఫ్ ఎలా వస్తుంది? ఆ డిఫరెన్స్ ఎందుకొస్తుందో టెక్నికల్గా చూద్దామన్నా. మన ఫోన్ బ్యాటరీ ఎందుకు పాడవుతుంది? అందులో లిథియం అయాన్ అనే కెమికల్ లిక్విడ్ ఉంటుంది. యా. ప్రతిసారి ఛార్జ్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఆ కెమికల్ ఎఫిషియన్సీ పడిపోతుంది. అలాగే ఒక ఫ్యాన్ మోటార్ ఎందుకు పాడవుతుంది? అందులో తిరిగే భాగాలుంటాయి, ఫ్రిక్షన్ వల్ల బేరింగ్స్ అరిగిపోతాయి. రైట్. కానీ ఒక సోలార్ ప్యానెల్లో కెమికల్స్ ఉండవు, కదిలే భాగాలు అసలే ఉండవు. ఇందాక మనం అనుకున్నట్లుగా అది కేవలం ఒక సాలిడ్ రాక్, అంటే సిలికాన్తో చేసిన ఒక పలక. అది కేవలం కాంతికి రియాక్ట్ అవుతుందంతే. అంటే దాని లోపల అరిగిపోవడానికి ఫిజికల్గా ఏమీ ఉంది లేదు కాబట్టి అది పాడవ్వదు అంటారు. ఎగ్జాక్ట్గా. దానికి తోడు ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే టాప్కాన్ లాంటి మోడర్న్ ప్యానెల్స్లో డీగ్రేడేషన్ రేటు చాలా నెమ్మదిగా ఉంటుంది. సంవత్సరానికి కేవలం 0.3% నుంచి 0.5% మాత్రమే ఎఫిషియన్సీ తగ్గుతుంది. 0.3% అంటే ఒక 10 సంవత్సరాలకి ఒక 3% తగ్గుతుంది. అంటే 25 ఏళ్ల తర్వాత చూసినా అది వాళ్ల ఒరిజినల్ అవుట్పుట్లో ఇంకా 87% నుంచి 92% కరెంటును ఇస్తూనే ఉంటుంది. అవును. వావ్! అంటే 25 ఏళ్ల తర్వాత కూడా ప్యానెల్స్ డెడ్ అయిపోవు. కరెంట్ జనరేషన్ కొంచెం తగ్గుతుందేమో కానీ ప్రాసెస్ ఆగిపోదు. 100% నిజం. అందుకే టైర్ 1 మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఆ ప్యానెల్స్కి 25 ఇయర్స్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతున్నారు. నిజానికి మన కళ్ల ముందే దీనికి సాక్ష్యాలున్నాయి కదా. అవును. 15 ఏళ్ల క్రితం జైవిక్ స్టార్ట్ చేసిన కొత్తలో వేసిన చాలా ఇన్స్టలేషన్స్ తీర ప్రాంతాల్లో కూడా ఇవాళ్టికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కరెంట్ ఇస్తూనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. కస్టమర్లు ఇప్పటికీ ఫ్రీగా కరెంటు వాడుకుంటున్నారు. అందుకే కస్టమర్లకి అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం వాళ్ల జీవితకాలంలో ఆ ప్యానెల్స్ని ఒక్కసారి కూడా రిప్లేస్ చేయాల్సిన అవసరం రాదు అని. ఫేర్ ఎనఫ్. ప్యానెల్స్ అయితే 25 ఏళ్లుంటాయి. కానీ ఆ సిస్టంలో ప్యానెల్స్ మాత్రమే ఉండవు కదా. ఆ కరెంటును మార్చే ఇన్వర్టర్ పరిస్థితి ఏంటి? అది కూడా 25 ఏళ్లొస్తుందా? లేదు. ఇక్కడ మనం రియాలిటీ మాట్లాడాలి. సిస్టంలో ఉండే ఇన్వర్టర్కి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక 10 నుంచి 12 ఏళ్లకు ఒకసారి మార్చాల్సొస్తుంది. ఒక కార్కి 10 ఏళ్ల తర్వాత టైర్లు ఎలా మారుస్తామో ఇది కూడా అంతే. మరి దాని ఖర్చెంత ఉంటుంది? సుమారుగా ఒక 15,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఆ 25 ఏళ్ల కాలంలో మిగిలే 10 లక్షల రూపాయల లాభంతో పోలిస్తే ఈ 10 ఏళ్లకోసారి వచ్చే ఇన్వర్టర్ ఖర్చు చాలా చాలా తక్కువ. అవును. అవను అంత బర్డన్ కాదు. మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే మన ప్యానెల్స్ మీద ఖచ్చితంగా దుమ్ము పడుతుంది కదా. దానివల్ల ఎఫిషియన్సీ తగ్గుతుందా? దానికి సొల్యూషన్ ఏంటి? దుమ్ము పడితే ఆ బిలియర్డ్స్ గేమ్లో ఒక ఫోటాన్స్ వెళ్ళలేవు గదా. సో ఖచ్చితంగా జనరేషన్ తగ్గుతుంది. అందుకే సంవత్సరానికి ఒక 2-3 సార్లు వాటర్తో ప్యానెల్స్ క్లీన్ చేసుకోవాలి. అంటే కస్టమర్ పైకెక్కి పైపు పట్టుకుని క్లీన్ చేసుకోవాలా? అవసరం లేదన్నా. ఆ క్లీనింగ్, వైరింగ్ చెక్కింగ్, జనరేషన్ మానిటరింగ్ ఇవన్నీ జైవిక్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ద్వారా అంటే ఏఎంసీ కవర్ చేసుకుంటుంది. అదంతా సిస్టమాటిక్గా జరిగిపోతుంది. దాట్స్ అ గుడ్ పాయింట్. సో వీటన్నిటినీ ఒకచోట చేర్చి బిగ్ పిక్చర్లో చూస్తే డిస్కామ్ ఆఫీసుల చుట్టూ తిరగడం, టెక్నికల్ లెక్కలు వేసుకోవడం లాంటి ఇబ్బందులు లేకుండా ఫైనల్గా ఒక కస్టమర్కి దొరికే ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాళ్లకు దొరికేది ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. ఫస్ట్ వాళ్ల రూఫ్ పైన ఒక హై క్వాలిటీ
సేఫ్టీ స్టాండర్డ్స్తో కూడిన ఫిజికల్ ఇన్స్టలేషన్ జరుగుతుంది. తుఫాన్లొచ్చినా తట్టుకునేలా స్ట్రాంగ్గా చేస్తాం. ఆ తర్వాత డిస్కమ్ వాళ్లతో మనమే కోఆర్డినేట్ చేసుకుని అఫీషియల్ నెట్ మీటర్ కనెక్షన్ ఇప్పిస్తాం. గవర్నమెంట్ పోర్టల్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఆ 88,000 సబ్సిడీ వాళ్ల బ్యాంక్ అకౌంట్లో పడేలా చూస్తాం. అండ్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే వాళ్ల స్మార్ట్ ఫోన్లో వచ్చే మానిటరింగ్ యాప్ ఒకటుంటుంది కదా, దాని గురించి కూడా చెప్పాలి. అవును, ఆ యాప్లో వాళ్ళు ప్రతి నిమిషం సిస్టమ్ ఎంత కరెంట్ జనరేట్ చేస్తోంది, గ్రిడ్కి ఎంత వెళ్తోంది అనేది లైవ్లో చూసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక చాలామంది కస్టమర్లకి పొద్దున్నే లేవగానే ఆ యాప్ చెక్ చేసుకోవడం ఒక పాజిటివ్ ఎడిక్షన్ లాగా మారిపోతుంది. అవునవును, నేను కూడా ఫీల్డ్లో చాలా మందిని చూశాను. ఇవాళ నేను ఇంత కరెంట్ ప్రొడ్యూస్ చేశాను అని వాళ్లకు వాళ్లే ఒక పవర్ ప్లాంట్ ఓనర్ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఫోన్ చేస్తే చాలు. ఇదంతా వింటుంటే ఒక విషయం అర్థమవుతోంది సార్. అసలు పవర్ జనరేషన్ అనే కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవర్ ప్లాంట్లో బొగ్గు కాలిస్తే ఆ కరెంటు మన ఇంటికొచ్చేది. దానికి మనం డబ్బులు కట్టేవాళ్లం. రైట్. కానీ ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ ఎనర్జీ వచ్చేసింది. ఎవరింటి పైకప్పు వాళ్ల సొంత పవర్ ప్లాంట్గా మారిపోతోంది. నిజమే. అయితే ఇక్కడ ఒక ఫైనల్ లాజికల్ క్వశ్చన్ ఉంది కస్టమర్స్కి. ఇదంతా బావుంది, పక్కింట్లో వాళ్ళు 3 కిలోవాట్ వేసుకున్నారు కదా అని మన ఇంట్లో కూడా అదే సైజు పడుతుంది, అదే రిజల్ట్ వస్తుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. అది అస్సలు కరెక్ట్ కాదన్నా. ప్రతి ఇల్లు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇద్దరు కస్టమర్లకి ఒకేలాంటి రూఫ్ ఉండదు. వాళ్ల స్లాబ్ ఏరియా ఎంతుంది, ఎండపడే దిశ అంటే ఓరియంటేషన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సౌత్ ఫేసింగ్ ఉంటే ఒకలాంటి జనరేషన్ వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంటే ఇంకోలా ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఏమైనా పెద్ద చెట్లున్నాయా, లేదా పక్కనేదైనా అపార్ట్మెంట్ కడుతున్నారా, వాళ్ల నీడ అంటే షేడింగ్ ప్యానల్స్ మీద పడుతుందా, ఇవన్నీ చాలా క్రూషియల్ ఫ్యాక్టర్స్. అలాగే వాళ్ల పర్సనల్ ఎలక్ట్రిసిటీ వాడకం కూడా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లందరూ జాబ్స్కి వెళ్తున్నారా, లేక డే టైంలో ఏసీలు వాడే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఉందా అనేది కూడా డిజైన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని బట్టి సిస్టమ్ డిజైన్ పూర్తిగా మారిపోతుంది. అందుకే పక్కింటి వాళ్ల సిస్టమ్ చూసి మన ఇంటికి లెక్కలు వేసుకోకూడదు. రైట్. సరైన సిస్టమ్ సైజు తెలియాలంటే ఖచ్చితంగా ఒక ప్రాపర్ సైట్ అసెస్మెంట్ అంటే ఒక డీప్ ఎనర్జీ ఆడిట్ తప్పనిసరి. ఆ అసెస్మెంట్ లేకుండా టెలిఫోన్లో ఒక అంచనాకొచ్చి రేట్లు చెప్పడమనేది ప్రొఫెషనల్ పద్ధతి కాదు. ఈ పాయింట్తోనే కస్టమర్లకి అసలైన క్లారిటీ రావాలి. ఇదంతా విన్నాక వాళ్ల మైండ్లో చాలా ప్రశ్నలుంటాయి. నా ఇంటికి ఎంత సైజ్ పడుతుంది, నాకు ఎంత సబ్సిడీ వస్తుంది, నా రూఫ్కి ఏ మోడల్ ప్యానెల్ సెట్ అవుతాయి అని. వీటన్నిటికీ ఇంటర్నెట్లో వెతికితే జెనరిక్ ఆన్సర్లు దొరుకుతాయి గాని వాళ్ల ఇంటికి సరిపోయే ఖచ్చితమైన సమాధానం దొరకదు. అందుకే ఏ కస్టమర్ అయినా సరే ఒకసారి వాళ్ల ఏరియాలో ఉన్న ఆ జైవిక్ ఛానల్ పార్ట్నర్కి కాల్ చెయ్యాలి. అవును. ఆ టెక్నికల్ పర్సన్ డైరెక్ట్గా మీ ఇంటికొచ్చి మీ రూఫ్ని చెక్ చేసి మీ కరెంటు బిల్లు హిస్టరీ మొత్తం అనలైజ్ చేస్తారు. కరెక్ట్. వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని వెళ్ళాక కరెక్ట్గా 48 గంటల్లో ఒక కస్టమైజ్డ్ ప్రపోజల్ రెడీ చేసిస్తారు. అందులో ఎగ్జాక్ట్ నంబర్స్ ఉంటాయి. అసలు ఈ సోలార్ టెక్నాలజీ వాళ్ల పర్సనల్ ఎకానమీని ఎలా మారుస్తోందో వాళ్లకే ఒక స్పష్టతొస్తుంది. ఆ లెక్కలు చూశాక వాళ్ల డెసిషన్ వాళ్లే తీసుకోవచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్.